వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రీతియా శాంతియా? శాంతి. శాంతియా ప్రీతియా? శాంతి. శాంతియా ప్రీతియా? ప్రీతి. మరి శాంతి అన్నావు. అది నా ఒరిజినల్ నేమ్. శాంతి ఒరిజినల్ నేమ్. ప్రీతి నిబ్బా స్టేజ్ లో చాలా మోసపోయావా? ఎలా, ఏ రకంగా మోసపోయావు? ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఎన్ని లవ్ స్టోరీ, ఎన్ని బ్రేకప్స్? అంటే నీ క్లారిటీ లేదా, అవతల అబ్బాయికి క్లారిటీ లేదా? కరెంట్ వాటర్ ఎందుకు వచ్చేస్తుంది? లేదు సిస్టర్, ఇంతకు ముందు ఇంటర్వ్యూలో తన కోసం ఏడ్చాను. లవ్ అని చెప్పలేవు, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పలేవు. మరి అది రిలేషన్షిప్కి నేమ్ ఏంటి? లవ్ కంటే ఎక్కువ అనుకుంటా. పేరేంటమ్మా అబ్బాయి పేరు? రామ్. చాలా గట్టిగానే హర్ట్ అయ్యావు. లైఫ్లో మామూలు మిగతా వాళ్ళు అంటారా కుక్కలే. హాయ్. హాయ్. ఏంటి చాలా ట్రెడిషనల్గా వచ్చావు? అదేంటంటే సుధీర్ అన్న లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు వెస్టర్న్లో వెళ్ళడం కంటే ట్రెడిషనల్గా వెళ్తే చాలా బాగుంటావు అని చెప్పాడు. సో అది మైండ్లో పెట్టుకో ఇప్పుడు ఇలా వచ్చా. సుధీర్ గారు చూసారా, ఇదండి సూపర్. సో ప్రీతియా శాంతియా? శాంతి. శాంతియా ప్రీతియా? శాంతి. శాంతియా ప్రీతియా? ప్రీతి. మరి శాంతి అన్నావు. అది నా ఒరిజినల్ నేమ్. శాంతి ఒరిజినల్ నేమ్. ప్రీతి నిబ్బా నేమ్ సిస్టర్. ప్రీతి నిబ్బా నేమ్. నిబ్బాస్ పేజెస్ చాలా ఉన్నట్టున్నాయి, అందులో ఇది వేయండి. నిబ్బా మొదట నువ్వేనా? అదేంటలా? అంటే నిబ్బా స్టేజ్లో చాలా మోసపోయింది కాబట్టి ఫస్ట్ ప్లేస్ నాదంటున్నా. నిబ్బా స్టేజ్లో చాలా మోసపోయావా? ఎలా, ఏ రకంగా మోసపోయావు? అది ఎలాంటి రిలేషన్ అయినా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, సంథింగ్ అన్నీ కలిపి. సో మొత్తానికి అన్ని బ్రేక్లు అయ్యాయి. చాలా బ్రేక్స్ అయ్యాయి. ఓకే, సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. ఎన్ని లవ్ స్టోరీ, ఎన్ని బ్రేకప్స్? ఇంతకుముందు 2 అయ్యాయి. 2 లవ్ బ్రేకప్స్ ఇంతకు ముందు. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ స్టేటస్? ప్రజెంట్ ఉంది లేదా అనేది నేను ఏం చెప్పలేను. అది లవ్ అనుకోవాలో ఏమనుకోవాలో కూడా నాకు తెలీదు. క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నీ క్లారిటీ లేదా, అవతల అబ్బాయికి క్లారిటీ లేదా? నాకు క్లారిటీ లేదు ఏం చేయాలనేది. అలా తనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల నేనేం చెప్పలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. ఇంతకీ ఎవరు ప్రపోజ్ చేస్తారు? అటు నుంచి అబ్బాయా, ఇటు నుంచి నువ్వా? నేను చేయలేదు, తనకు కూడా చేయలే. అదేంటది? జస్ట్ తనంటే ఇష్టం. లైక్ ఎలా అంటే అది లవ్ అని చెప్పను, అలా అని చెప్పి ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటానన్ను 100 మందితో ఉన్న ఆ హ్యాపీనెస్ నాకు రాదు. తను ఒక్కడే నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కేర్ చేస్తాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్రాప్ చేస్తాడు, అన్నీ చూసుకుంటాడు. మా పేరెంట్స్ తర్వాత నాకు ఎవరైనా ఇష్టం అంటే తనే, చాలా ఇష్టం. మరి కరెంట్ వాటర్ ఎందుకు వచ్చేస్తుంది? లేదు సిస్టర్, ఇంతకు ముందు ఇంటర్వ్యూలో తన కోసం ఏడ్చాను. సో ఈ ఇంటర్వ్యూలో ఏడవకూడదు అనుకుంటున్నా. ఏడవకూడదు అనుకుంటూనే కరెంట్ వాటర్ వచ్చేస్తుంది? లేదు సిస్టర్, నేను ఏడడం లేదు. అంతేనా? ఓకే, డన్. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు తనతో నేను మాట్లాడడం లేదు. ఒక డైలాగ్ ఉంటుంది, మనది అనుకుంటే అది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందని. సో తనకి చాలా ఫ్రెండ్స్ ఉండేవారు. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు పరిచయం, అంతా ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళందరితో ఉండేదాన్ని. ఎవరు కూడా నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఒక ఫ్రెండ్గా అప్పుడు నేను ఉండేదాన్ని. సో తర్వాత మధ్యలో చాలా పెద్ద గొడవ అయిపోయింది తనకి నాకు. ఇంకా జీవితంలో తన మొహం కూడా నేను చూడలేని అనుకున్నాను. కానీ ఏదైనా మనది అనుకుంటే ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది కదా. సో అలా 1 year తర్వాత అనుకోకుండా, మరి దేవుడు ఏమనుకోలే తెలియదు కానీ అలాగ ఇద్దరికి కలిపాడు. కలిపిన తర్వాత చాలామంది అంటారు, గొడవకు ముందు చాలా బాగా ఉంటాం, రిలేషన్ బాగుంటుంది, గొడవ అయిన తర్వాత అంతకు ముందులా ఉండలేము అంటారు. సో నా లైఫ్లో ఏంటైందంటే ముందు కంటే బెటర్, ఇంకా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఒరే, ఇంతకుముందు నేను ఎలా ట్రోల్ అయ్యానో తెలియదు కానీ నా ఫ్యూచర్ ట్రోలింగ్ మాత్రం కనబడుతుందిరా ఈ ఇంటర్వ్యూలో. మీమ్ పేజెస్ కానీ, ట్రోల్ పేజెస్ కానీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో అలా చిగురించింది అనమాట ప్రేమ. చిగురించింది.
సో తనతో హ్యాపీగా ఉంటున్నాను. ఇది నేను లవ్ అని చెప్పను. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకుంటానని కూడా నేను చెప్పలేను. ఒరే లవ్ అని చెప్పలేవు, ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పలేవు. మరి అది రిలేషన్షిప్కి నేమ్ ఏంటి? ఏ సిచ్యువేషన్షిప్పా, ఇంకే ఫ్రెండ్షిప్పా? ఫ్రెండ్షిప్ అంటే కాదు, రిలేషన్షిప్ అంటే ఏమో చెప్పలేను అంటున్నావు. లవ్ మరి కం ఏ షిప్? లవ్ కంటే ఎక్కువ అనుకుంటా. అంటే తను నాతో ఉన్న తర్వాత ఇంకా నాకు ఎవరిని చూసినా ఎంత అందంగా ఉన్న అబ్బాయిని, డబ్బు, మనీ ఉన్న అబ్బాయిని చూసినా తను నాతో ఉంటే ఆ ఆనందమే వేరు. ఇంకా అవేం కూడా నాకు కనిపించట్లేదు తన ముందు ఏం కూడా. పేరేంటమ్మా అబ్బాయి పేరు? చెప్పమంటారా? మరి చెప్పేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలిసిందే. కదా. చాలా డౌట్స్ కూడా వాళ్ళకి ఉంటాయి. సో క్లారిటీ ఇచ్చేస్తాను. రామ్ నాతో వీడియోస్ చేస్తాడు, రామ్ డాన్సర్ అని. రామ్. అందరికీ ఇప్పటికే నా ఫాలోవర్స్‌కి చాలా డౌట్స్ ఉండొచ్చు. మీ ఇద్దరు లవ్స్ కానీ బయటికి చెప్పట్లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరం అసలు ప్రపోజ్ చేసుకోలేదు. తను నాకు చేయలేదు. నేను తనకు చేయలేదు. అలా అని చెప్పి మనది లవ్ కూడా కాదు. కానీ నా పక్కన ఉంటే నేను జీవితాంతం హ్యాపీగా ఉంటాను. సో మొత్తానికైతే ఇలా చెప్పేసావు రామ్కి ఈ వీడియో త్రూ. రామ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పావా ఎప్పుడైనా అబ్బాయికి? ఎప్పుడు చెప్పలేదా? మరి చెప్పేదా? ఇష్టం అంటే ఇష్టమే. కానీ నాకేంటంటే సరే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు రామ్కి? అదా ఇష్టమైన అమ్మో అలాంటివి కాదు, ఎమోషనల్ సాంగ్స్ సిస్టర్. ఎమోషనలా? అదేంటి ఇష్టం అన్నప్పుడు ఎమోషనల్ కదా, హ్యాపీయెస్ట్ కదా చేయాలి. నువ్వే నాకు సొంతం, నీపైనే ఇష్టం, పోనే పోదే ఈ బంధం. అంతే సిస్టర్. ఇంకో సాంగ్ డెడికేట్ చేయమంటే చేస్తాను. ఇంకో సాంగ్ ఏంటి? అది రావడం లేదు సిస్టర్. ఇంకో సాంగ్ డెడికేట్ కన్నా అది సాంగ్ డెడికేట్ చేస్తావు కానీ సాంగ్ రావట్లేదు. నేను రామ్ని మ్యారేజ్ చేసుకోవచ్చు, లవ్ చేయొచ్చు. బట్ నాకేంటంటే లవ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు. అబ్బాయిలంటేనే నమ్మకం లేదు. ఒరే రావట్లేదు. ఇష్టం అంటున్నావు, ఇష్టమే కానీ ఆ లవ్ ఇష్టాన్ని అంటున్నావు కానీ మళ్ళీ లవ్ నేను కాదంటున్నావు. అందుకే కంట్రోల్ చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు లైఫ్లో ఒక అబ్బాయి వల్ల మోసపోయి నేను అదే మళ్ళీ మెంటల్ ప్రెషర్లోని మెంటల్ హెల్త్ ఉండకూడదని ఫిక్స్ అయిపోయాను. ఎవరినైనా ట్రస్ట్ చేయొచ్చు కానీ అబ్బాయిని ట్రస్ట్ చేయకూడదు. మేబీ తను మంచోడే ఉండొచ్చు. ఇన్కేస్ ఫ్యూచర్లో నేను ఇష్టం పెంచేసుకొని అన్నీ చేసిన తర్వాత తన ఆలోచనలు మారిపోతే అప్పటి నేను తీసుకోలేను. నా మైండ్ సెట్ ఏంటంటే ఎవరైనా నేను ఇష్టపడ్డానంటే వాళ్ళు నేను అంతగా నేను ఏం ఆలోచించుకుంటున్నానో వాళ్ళ కోసం నేను ఎంత ప్రయారిటీ ఇస్తున్నానో వాళ్ళు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. సో వాళ్ళు ఇవ్వలేని రోజులు నేను చాలా అది తీసుకోలేను. సో అలాగ అవ్వకూడదనే, నా ఫ్యూచర్ అలా ఉండకూడదనే మ్యారేజ్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయిపోయాను మైండ్లో. చాలా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా నీ మాటలు కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదు. ఇష్టం అంటున్నావు, ప్రేమ అంటున్నావు, ప్రేమ కాదంటున్నావు, చాలా మంచోడు అంటున్నావు కానీ అబ్బాయిల్ని నమ్మకూడదు అంటున్నావు, చాలా ఇష్టం అంటున్నావు, ప్రేమ వరకు వెళ్ళదంటున్నావు. చాలా కన్ఫ్యూజన్గా నువ్వున్నావా, నన్ను తయారు చేసావా అర్థం కావట్లేదు. అంటే నేను నా డైలీ రొటీన్లో చాలా చూశాను. ఏంటి? ఒక 10% ఉంటారు ఇలాగా. ఇప్పుడు మనకి ఒక కపుల్ చేశారు కదా ఇంటర్వ్యూ, వాళ్ళలాగే ఉంటారు 10%. అలా ఇంకా మిగతా 90% అంతా మనతో ఉంటారు. ఆ నైట్ అయితే వేరే వాళ్ళతో చాట్ చేస్తారు, మనం లేనప్పుడు కాల్స్ మాట్లాడతారు. అలా చేస్తే అది తెలిసిన రోజు నేను తీసుకోలేను. సో అందుకే అబ్బాయిలు నమ్మకూడదు, మ్యారేజ్ చేసుకోకూడదు, లవ్ చేయకూడదు, అసలు ఆ రిలేషన్లోకి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను. సో నీ 2 బ్రేకప్స్ అంత స్ట్రాంగ్గా జరిగాయి అయితే? అవన్నీ చెప్పలేను. చాలా మంది స్టోరీస్ చూసాను నేను. నా లైఫ్లో జరిగింది అలాగే వాళ్ళ లైఫ్లో కూడా నేను చూసాను కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నేను చాలా ఇలా కనిపిస్తాను కానీ బయటికి చాలా సెన్సిటివ్. ఏదైనా జరిగిందంటే అంతెందుకు రామ్య మాట్లాడతాడు, ఆ అమ్మాయిలతో ఈ అమ్మాయిలతో మాట్లాడతాడు. నేను అది తీసుకోలేను, వాడికి చెప్పలేను, బాధపడిపోతాను. నాకు నేనే అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది ఆలోచించుకుంటాను. చాలా సెన్సిటివ్. సో ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సిస్టర్. డిగ్రీ కంప్లీట్. ప్రజెంట్ ఖాళీ. సో రీల్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేయడం మొదలైంది? ఒక 3 years బ్యాక్. సూపర్. సో అప్పుడు చాలా కష్టపడేదాన్ని. ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ వల్ల ఎడిటర్ వీడియో తీయడానికి లేకపోవడం వల్ల కొంచెం మధ్య ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు ఒక 1 month బ్యాక్ ఒక తమ్ముడు పరిచయమయ్యాడు. వాడు చాలా బాగా తీస్తున్నాడు. వాడి పేరు హరి రిక్కీ, ఇన్స్టాగ్రామ్ ఐడి హరి. ఇప్పుడు బాగా ఎడిటింగ్ చేస్తున్నాడు, తీస్తున్నాడు. అక్క అక్క అని చెప్పి నాకు ఎప్పుడు కావాలన్నా వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ. సూపర్. సో నీ ఇన్కమ్ సోర్స్ ఎలా? 3 months బ్యాక్ వరకు పర్లే,
మంత్లీ 40-30K వచ్చేది. యూట్యూబ్ ఒక 20K, ఇది ప్రమోషన్స్ ఒక 20K అలా వచ్చేది మంత్కి. సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డాడీ ఫిషర్మెన్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. డాడీ ఫిషర్మెన్, మమ్మీ ఇంట్లో ఉంటారు. సూపర్. ఓకే, నువ్వు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అక్కకు మ్యారేజ్ అయిపోయింది, అన్నికి కూడా అయిపోయింది. అక్కకి అయిపోయింది మ్యారేజ్, అన్నయ్యకి అయిపోయింది. సో నీకు ఇప్పుడు రెడీ. నాకు అడుగుతున్నారు, మనకి ఇంట్రెస్టే లేదు కదా అసలు. వాళ్ళు ఏమంటున్నారంటే మనకి ఇంట్రెస్ట్ అంతా ఒకరి మీదే ఉంది కదా. వాళ్ళు ఏమంటున్నారంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే చెప్పు, మేము చేస్తామన్నారు. కానీ నాకు అసలు అబ్బాయి లేని నేను ఎక్కడ తెచ్చి చూపించు. నాకే నవ్వు వస్తుంది అనుకుంటే మా కెమెరామ్యాన్ కూడా నవ్వు వచ్చి తలదించుకొని సిగ్గుతో నవ్వుతున్నాడు. ఇంకా నీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? రామే నీ గోలా? లేదు లేదు, ఫ్యూచర్లో మా పేరెంట్స్కి ఉన్నవన్నీ నాకు అవసరం లేదు. వాళ్ళకి ఏమున్నాయని నాకు అనవసరం. నాకు ఇప్పటికీ అర్థం కాలేదురా. వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి నాకు ఏమీ అవసరం లేదు. కానీ నా ఓన్గా నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టించుకొని, నేను ఒక బేబీని అడాప్ట్ చేసుకొని పెంచుకొని లైఫ్ని అలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. మరి మమ్మీ డాడీని కూడా చూసుకుంటా. మమ్మీకి డాడీకి ఎలాగో కొడుకున్నాడు కాబట్టి చూసుకుంటాడు. మా అన్నయ్య చూసుకోలేకపోతే నేను చూసుకుంటాను. అలా అని వదిలేను, చూసుకుంటాను. వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా నేనే చూసుకుంటాను. నాకు మనసులో కూడా అదే ఉంది. ఓకే, సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year 1.5 year అయిపోతుంది. 1 year 1.5 year అవుతుంది. ఓకే, సో ప్రపోజల్స్ వస్తుంటాయా? సిగ్గుపడి ఏమని వస్తుంటాయి? క్యూట్గా ఉంటా చెప్తారు, చాలా చెప్తారు కదా, బాగుంటా, పులిహార తెలిసిందే కదా. మరి రామ్ ఏం చెప్పడా? అలాంటిది ఏం లేదు, ఏం చెప్పడు రామ్. ఓకే, పక్కనున్న బంగారం కోసం ఎవరికి అర్థం కాదు కదా. సో నౌ యు ఆర్ ఏ గోల్డ్. నేను అనుకుంటా నాకు నేను గోల్డ్ అని. ఎవరి కాలు మనం అనుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అలా ఉన్నారు, మనం అలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉన్నారు, అలా ఉన్నారంటే మనకు ఉండదు. అలా అయిపోవాలా, ఇలా మన అందం అనుకుంటే మనకి హ్యాపీనెస్. ఓ బా, సూపర్. సో ఫేవరెట్ హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. అమ్మ బాబోయ్, రౌడీ. నువ్వు రౌడీ బేబీ? రౌడీనే. నువ్వు రౌడీ బేబీ. సూపర్. ఇంతకు ముందు ఇంటర్మీడియట్లో చాలా డీసెంట్, నేను ఇలానే ఉండేదాన్ని. వన్స్ ఎప్పుడైతే వీడియోస్లోకి వచ్చానో వేరే లెక్కన ఎలా అయిపోయావు? వేరే లెక్కన అంటే ఇంతకుముందు అసలు నేను ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. రీల్స్లోకి వచ్చిన తర్వాత, బయట అంతా తెలుసుకున్న తర్వాత, ఇంకా ఎంజాయ్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత అలా మారిపోయాం. మనం ఇలానే ఉంటామంటే అవ్వదు. మనం ఎదిరించాలి, పోరాడాలి, గొడవలు ఆడాలి. సో బయట ఎంజాయ్మెంట్స్ అంటే ఎలా ఉంటుంది? లైక్ ఎలా అంటే ఇంతకు ముందు మా అమ్మ ఇంతకు ముందు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండేవారు. అప్పుడు ఏదో బర్త్డే పార్టీస్ ఇలా అయ్యేవి, రిసార్ట్లకి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఏంటంటే నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే ఒక చెత్త డబ్బాతో సమానమే. అదంతే, చాలా మోసం, తక్కువ మోసం. నా లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు. సరే, ఫస్ట్ అసలు ముందు నీ లైఫ్లో జరిగే మోసాలు లిస్ట్ చెప్పు ఒకసారి. లిస్ట్ కాదు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక డస్ట్బిన్ ఉంటుంది, దాన్ని ఇంట్లోకి యూజ్ చేస్తారు. ఆ ఇల్లంతా క్లీన్గా ఉండాలని చెప్పి ఆ చెత్త మొత్తం తెచ్చి అందులో పడేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత బయట పడేస్తారు. అలాగే నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇష్ట అవసరాలకి అన్నిటికీ వాడేసుకొని, వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చేసరికి నన్ను అలా పక్క తోసేసి, ఆ తోసిన తర్వాత మరి ఇంకేముంది, మనల్ని బ్యాడ్ చేయాలి కదా పక్క వాళ్ళ దగ్గర, అలా బ్యాడ్ చేస్తారు. ఎలా బ్యాడ్ చేస్తున్నారు? ఏం చెప్తున్నారు నీకోసం? మనం ఏంటంటే మనతో ఉన్నారని చెప్పి మనం అన్నీ చెప్పుకుంటాం. వాళ్ళు నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అలా వస్తూనే ఇదే సేమ్ రిపీట్. ఎన్నిసార్లు నమ్మనంటే అదే నేను నెబ్బా అని నన్ను అనుకుంటున్నాను. ఒక్కసారి మోసపోతే పర్లేదు, రెండోసారి మోసపోతే పర్లేదు. అంటే ఏ కైండ్ ఆఫ్ చాలా హర్టింగ్ అనిపించింది నీకు? ఏ సిచ్యువేషన్? నేను ఎవరన్నా నా మనసు అనుకుంటే చాలా క్లోజ్ అయిపోతాను. నా సీక్రెట్స్ అన్నీ చెప్పుకుంటాను. వాళ్ళు బయటికి తీసుకెళ్ళి చాలా తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. ఎలా అంటే లైక్ ఎలా అంటే, ఇప్పుడు వీధిలోని వీధి కుక్కలు తిరుగుతాయి. అవి పెంచుకుందాం ఏంలే అని చెప్పి ఇంట్లో తెచ్చి పెట్టుకొని అవి 10 ఇంట్లు తిరుగుతాయి కాబట్టి అక్కడికే వెళ్తాయి. అలాగే నా లైఫ్లోకి చెత్త ఫ్రెండ్స్ని తెచ్చుకొని నా మనసు అనుకొని నేను అనుకుంటే, ఆ ఇంట్లో
అక్కడ ఏమైతే ఉన్నాయో నా దగ్గర అవన్నీ తీసుకెళ్ళి 10 ఇంట్లకి చెప్తారు. అలాంటి వాళ్ళు చాలా గట్టిగానే హర్ట్ అయ్యావు. లైఫ్లో మామూలు సిచ్యువేషన్స్ జరగలే నా లైఫ్లో. అలా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను రామ్తో తప్ప ఇంకొక అమ్మాయి ఈ మధ్య ఒక 6 months బ్యాక్ వచ్చి, ముందు నుంచి తెలుసు బట్ అంత క్లోజ్ కాదు. ఒక 6 months నుంచి మేబీ తన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ ఒకటే అవ్వడం వల్ల ఇద్దరం కనెక్ట్ అయ్యాము అనుకుంటాను. అప్పుడప్పుడు కలుస్తాము. అయినా ఆ అమ్మాయి మీద ఇప్పుడు కొంచెం ట్రస్ట్ ఉంది, అంతగా ఇప్పుడు కలవడం లేదు. ఒక 3 months బ్యాక్ కలిసి వాళ్ళం రోజు. ఎలా అంటే నాకు హెల్త్ కండిషన్ చాలా బాగాలేదు 2 months బ్యాక్. నేను అప్పుడు చనిపోయే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు మమ్మీ కానీ ఎవరు కానీ ఇంట్లో ఎవరూ లేరు. నాకు పిట్స్ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి కాల్ చేశాను, గోపాలపట్నం నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు అంత దూరం నా కోసం. అలా 2 సార్లు కూడా వచ్చింది. ఇంతకుముందు నాతో ఉన్న ఫ్రెండ్స్ అలా కాదు, నా దగ్గర ఉండి తినేసి వెళ్ళిపోయామా, నా మాటలన్నీ బయట వాళ్ళు చెప్పామా, బ్యాట్ చేసామా అనే లెక్కలోనే ఉండేవారు. కానీ ఈ అమ్మాయి ఎలా కాదు, నేను చనిపోతున్నానన్న స్టేజ్లో నాకు కాపాడిందంటే తన్ని ఇప్పుడు. అంటే నువ్వు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు, చనిపోవాలి అన్న డెసిషన్? నేను చనిపోవడం కాదు, నాకు హెల్త్ కండిషన్ అలా అయిపోయింది. ఓకే ఓకే ఓకే. అనుకోకుండా అలా. అండ్ అప్పుడు టైంకి పేరెంట్స్ లేరు, ఎవరు లేరు. తనకే కాల్ చేసా, తను వచ్చి నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి మొత్తం ఆ రోజంతా చూసుకుంది. సూపర్. తన పేరు చెప్పలేదు, లిఖిత. సూపర్. సో ఇప్పటికీ కూడా కలిసే ఉంటున్నారు అమ్మాయి ఫ్రెండ్స్గా? ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం. అంటే ఫ్రెండ్స్ అంటే రోజు తిరిగేయాలి చెందియాలి అని కాదు. ఆ అమ్మాయి ఎక్కడున్నా నాకు ఇష్టమే. రోజు కలవకపోయినా రోజు మాట్లాడుకోకపోయినా నాకు ఆ అమ్మాయి మీద కొంచెం మంచి ఒపీనియన్ అంటూ ఉంది. మిగతా వాళ్ళు అంటారా కుక్కలే. తప్పురా, అలా అనకూడదు. అందరి ఫ్రెండ్స్ని నేను అన్నను, నా లైఫ్లోకి వచ్చిన ఫ్రెండ్స్ని చెప్తున్నా, చాలా దారుణంగా మోసం చేశారు. ఇది ఏదైనా ఒకటి చాలా హర్టింగ్ అనిపించి ఒక దారుణమైన మోసం చెప్పు. అదే సిస్టర్, నేను అంత మంచిగా అనుకొని అంటే నేనే పరిచయం చేస్తాను కొత్త ఫ్రెండ్స్ని కూడా. ఆ కొత్త ఫ్రెండ్స్ని కూడా నేనే పరిచయం చేస్తాను. నాతో ఉండి క్లోజ్గా ఉంటారు. వాళ్ళతో మంచి అయిపోయి వాళ్ళిద్దరు ఒక్కటైపోయి నేను తప్పు అయిపోతాను. సో మొత్తానికి ఇలా జరుగుతున్నాయి అన్నీ కూడా. సో ప్రీతి, ఇంకా లైఫ్లో ఫ్యూచర్లో ఎలా ఉండాలి చెప్పేసావు. మంచి వీడియోస్ చేయాలని ఉంది. చేస్తాను. ఇండస్ట్రీ యాక్టింగ్ అంటే ఇష్టం ఉందా? చాలా ఇష్టం. సో ఏంటి అంటే వెబ్ సిరీసా లేకపోతే సీరియల్సా, ఫిలిమ్సా? సీరియల్స్ చేయాలని ఉంది. సూపర్. సో మంచి సీరియల్ ఆపర్చునిటీ వచ్చి మంచి వెస్ట్రన్, మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. సో ఇంకా నిబ్బిలా ఎవరిని నమ్మకుండా ఇంకా నా జీవితంలో నమ్మను నేను ఎవరిని కూడా. లేకుండా నువ్వు ఇండివిజువల్గా చాలా స్ట్రాంగ్ ఉమెన్గా రెడీ అయ్యి కెరియర్లో మంచిగా సెటిల్ అవ్వాలి. ఓకే ఓకే సిస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. బాయ్.